కంటైనర్లు అంటే ఏమైంది, షీట్లు వెల్డింగ్ చేస్తుంటారు. అవును, ఇది అట్లా కాదండి. మనకి ఈ ప్యానెల్స్ వల్ల ఏంటి, మనకి బయట టెంపరేచర్ కన్నా లాన్ టెంపరేచర్ ఒక 10 degrees తక్కువ ఉంటుంది. సమ్మర్ లో ఇది ఎక్కువ యూజ్ అవుతుంది మనకి. సూపర్. ఫస్ట్ అయితే ఇది చూడండి ఒకసారి, కంప్లీట్ ఒక హాల్ టైప్ లో వేసేసారు. చాలా బాగుంది. సో ఇది గ్లాస్ ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు మనకి అక్కడ వైట్ కలర్ చూపించాను కదా, కొంతమంది కస్టమర్స్ లేదు నాకు ఇంకా డిఫరెంట్ కావాలి అంటారు. అవును. సో దానికోసం అని పైన మళ్ళీ ఒక ప్యానెల్స్, డిఫరెంట్ ప్యానెల్స్ దీని మీద మళ్ళీ స్టిక్ చేసామంటే ఇట్లా. ఇదేంటంటే దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి 40 years అండి. 40 years. ఈ 40 years కూడా మనం పెయింట్ వేసుకోకూడదు అనమాట, అవసరం లేదన్నమాట అసలు. నాకు ఇక్కడ కొంతమంది చాలా మంది అడుగుతారు మా ఫొటోస్ కావాలండి, ఆ ఫోటో ప్రింట్ చేసి కూడా ఇస్తాం. సూపర్ సార్. ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది కూడా చూడండి, మీరు లోన్కి వెళ్ళండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. 4x6 ఇచ్చాము. ఇందులో కూడా టోటల్గా అండి మనం స్పేషియస్గా అన్ని రకాలు. ఇక్కడ చిల్ అవడానికి కూడా ఇప్పుడు చూడండి, మనకి ఫామ్ హౌస్లో అలా ఉన్నాం అనుకోండి, చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మన వ్యూ కానీ ఇదన్నీ నిజంగా ఇదంతా మా యాడ్ అండి. ఇక్కడ చూడండి, ఇది చూద్దాం రండి పైన బెడ్రూమ్. వావ్, నిజంగా మీరు కూడా నాలుగు ఫస్ట్ టైం చూస్తే నిజంగా షాక్ అయిపోతారండి. ఇది ఎవరికి ఏం కలర్ కావాలో అలా ప్రతి రూమ్లో ఉన్నప్పుడు ఇందాక ఒక కలర్ చూసారు, ఇప్పుడు ఒక కలర్ చూసారు, మీకు ఇంకా చూపిస్తాను రండి నేను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా. సో వన్స్ అగైన్ మీ అందరి కోసం ఒక మీకు ఫేవరెట్ అయ్యే వీడియో ఒకటి తీసుకొచ్చేసానండి. ఇది వచ్చేసి మనకి నాగార్జున ప్రీఫ్యాబ్స్. వీళ్ళ స్పెషల్ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబిన్స్, యూనిక్ టైప్స్ ఆఫ్ క్యాబిన్స్, మనకి రిసార్ట్ కోసం సంబంధించిన క్యాబిన్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. సో మనకి లాస్ట్ టైం కూడా వీడియో తీసాము, మనకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈసారి ఒక యూనిక్ స్టైల్లో వీళ్ళు మనకి ఏమంటారు సార్ దీన్ని, స్మార్ట్ క్యాబిన్ అండి. స్మార్ట్ క్యాబిన్ అయితే తీసుకొచ్చేసారండి. దీని గురించి చూద్దాం ఒకసారి. చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుందండి, మీ ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియో, బడ్జెట్లో కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే. సో చూద్దాం. సో ప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సో మన క్యాబిన్స్ గురించి, మన కంపెనీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ వ్యూవర్స్కి. ఇది మనకి జనరల్ క్యాబిన్స్ కావండి. అంటే బయట ఏం చేస్తారు, యాక్చువల్గా కంటైనర్లే చేస్తుంటారు. ఇది కంటైనర్ కాదండి, ఇది డిఫరెంట్గా చేసిన క్యాబిన్. అవును, దీన్ని స్మార్ట్ క్యాబిన్ అంటారు. స్మార్ట్ క్యాబిన్ కంప్లీట్గా ఏంటంటే బయట మామూలు కంటైనర్లు అంటే ఏమైంది, షీట్లు వెల్డింగ్ చేస్తుంటారు. అవును, ఇది అట్లా కాదండి. అట్లా కాదు, ఈ ప్యానెల్స్ మాట ప్యానెల్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యానెల్స్ మాట. ఒక దాంట్లో ఒకటి ఇన్సెట్ అవుతా ఉంటాయి మనం, అలా వెళ్ళిపోతుంది. అయితే ఏంటంటే అండి, ఇది మనకి ఈ ప్యానెల్స్ వల్ల ఏంటి, మనకి బయట టెంపరేచర్ కన్నా లాన్ టెంపరేచర్ ఒక 10 degrees తక్కువ ఉంటుంది. సమ్మర్ లో ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. సో అందుకని చాలా డిఫరెంట్ గానే ఇది ప్లాన్ చేసాం. ప్లస్ మనం చేసే స్ట్రక్చర్ కూడా ఏదో మామూలుగా ఏదో పైపులు వేసేసి పైపులతో స్ట్రక్చర్ చేసేసి అలా ఉండదండి, చాలా యూనిక్ గా మాట. ఇవన్నీ చూడండి, స్ట్రక్చర్ ఇది ఇవన్నీ ఇదేంటంటే బయట ఎక్కడ దొరికే ఐటమ్స్ కావండి. ఇవన్నీ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాం, చాలా స్టాండర్డ్ గా ఉంది. ఇదంతా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుని మనం చేసిన స్ట్రక్చర్ అన్నమాట. సో కొన్ని కామెంట్స్ వచ్చాయి, నార్మల్ గా లీకేజ్ ఉంటుందా ఏంటి అని ఉంటాయి. అవన్నీ లేకుండా చేయడానికే ఎంత స్ట్రక్చర్ చూసారు. ఎన్ని లీకేజ్లు ఎక్కడ ఉండండి మనకి, ఎక్కడైనా సరే ఒకవేళ బయట పైన వర్షం పడినా మనకి అక్కడ వెంట్స్ అయితే మనకి ఎలాంటి లీకేజ్లు ఉండవు అన్నమాట. సో ఇన్సైడ్ వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. ఇన్సైడ్ చూద్దాం రండి. సో విజిట్ చేయండి ఒకసారి, రండి. సో చూద్దాం మీ లోపలికి వెళ్ళి కూడా. వావ్, చాలా బాగుంది సార్. ఇది లోపల కూడా చెప్పాను కదండి, ఎన్ని ప్యానెల్స్ అని. ఎన్ని డిఫరెంట్ ప్యానెల్స్ మాట మనకి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఎన్ని చూడండి, కలర్ చూడండి, ఇది ఇలా డిఫరెంట్ వైట్ కలర్ ఉంటుంది మాట. ఇట్లాగా ఇదే మనకి ఇది ప్యానెల్స్ అంటే ఇవన్నీ ప్యానెల్స్. ఇది మనకి టెంపరేచర్ కంట్రోల్ ఉన్నాను సార్. ఈ ప్యానెల్ వల్ల మనకి అలా టెంపరేచర్. సో మనకి బయట మనకి కంప్లీట్ గా మనకి ఐరన్ ఉంటుంది. అవును, సో ఇన్సైడ్ ప్యానెల్ వేయడం వల్ల మనకి టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, ఫినిషింగ్ గానీ ఇలా ఉంటుంది అనమాట. మనకి హాట్ ఫినిషింగ్ గానీ ఇలా ఉండదు. చూడండి, దీనికి బెడ్రూమ్ ఇట్లా ఇచ్చాము. సూపర్. ఫస్ట్ అయితే చూడండి ఒకసారి, కంప్లీట్ ఒక హాల్ టైప్ లో వేసేసారు. చాలా బాగుంది. ఇది ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు మనకి అక్కడ వైట్ కలర్ చూపించాను కదా, కొంతమంది కస్టమర్స్ లేదు నాకు ఇంకా డిఫరెంట్ కావాలి అంటారు. అవును, సో దానికోసం అని పైన మళ్ళీ ఒక ప్యానెల్స్, డిఫరెంట్ ప్యానెల్స్ దీని మీద మళ్ళీ స్టిక్ చేసామంటే ఇట్లా. మనకి కావాలి అనుకుంటే, ఇంకా కస్టమైజేషన్ కావాలనుకుంటే పైన వీటిలో కూడా మన రకరకాల డిజైన్స్ ఉంటాయండి. రకరకాల డిజైన్. ఓకే, ఓన్లీ ఇది డిస్ప్లే కోసం తయారు చేశారు. సూపర్ సార్, సూపర్. చాలా బాగుందండి. డీటెయిలింగ్ అని చూడొచ్చు. ఇన్సైడ్ వెళ్ళి కూడా చూద్దాము. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చామండి, ఇది కంప్లీట్ గా బెడ్రూమ్ అయిపోయిందండి ఇది. సో చూడొచ్చు ఎంత బాగుందని చెప్పేసి. చాలా చూడండి, ఇక్కడ విండోస్ ఇలా మనకి ఎలా కావాలంటే ఇందాక చెప్పాను కదండి, ఇట్లాగా మనకి ప్యానెల్స్ అని కలర్
కలర్ చూసారా ఇది అవును. ఈ వైట్ కలర్ ఇదేంటంటే దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి 40 ఇయర్స్ అండి. 40 ఇయర్స్. 40 ఇయర్స్ ఈ 40 ఇయర్స్ కూడా అండి మీరు ఈ పెయింట్ ఈ వైట్ కలర్ ఉంది కదా మళ్ళీ మీరు పెయింట్ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే. 40 ఇయర్స్ కూడా ఇది ఏం పోదు అంటే ఇన్సైడ్ కదా ఇన్సైడ్ పోదేమో అంటారు, అవుట్ సైడ్ కూడా పోదు అన్నమాట. అవుట్ సైడ్ కూడా పోదు. సో ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వరకు వస్తుంది. నార్మల్ హౌసెస్ కూడా అంత రావట్లేదు అండి చాలా. ఈ మనకి ఇలా విండోలు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఇలా విండోలు ఇస్తాం. అది కూడా యూపీవీసీ విండో ట్రిపుల్ ట్రాక్ ఇస్తామండి. మనకి మెష్తో ఇస్తాం అన్నమాట. ఇట్లా మనకి ఇంకా కస్టమైజేషన్ అడిగారు అనుకోండి, నాకు ఇలాగ నాకు విండో మీద ఇలా కర్టన్స్ కావాలి, నాకు ఇలా రోలర్స్ కావాలని అడిగారు అనుకోండి, అవి కూడా మనం అరేంజ్ చేసిస్తాం అన్నమాట. ఇవి కూడా డిఫరెంట్ లేదు నాకు ఇక్కడ కొంతమంది చాలా మంది అడుగుతారు మా ఫొటోస్ కావాలండి, ఆ ఫోటో ప్రింట్ చేసి కూడా ఇస్తాం అన్నమాట. సూపర్ సార్. అంటే ఎలాంటి కస్టమైజేషన్ చూడండి లైటింగ్ ఇలా చేస్తాం. కొంతమంది కస్టమర్స్ లేదు నాకు ఇంకా డిఫరెంట్ కావాలంటారు. చూడండి ఓకే ఇలా ప్రొఫైల్ లైట్ కానీ అట్లా నిజంగా అల్టిమేట్ అండి. ఒక చిన్న ఇందులో ఎంత చాలా బాగా చేశారు. ఇందులో ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఇచ్చామండి. ఇందులో లైటింగ్ ఎలా కావాలంటే అట్లా వేస్తాం. చూడండి ప్రతి రూమ్ కి ఒక ఫ్యాన్ కూడా చూడండి. ఇది మన క్రాంప్టన్ ఏది ఓన్లీ బ్రాండెడ్ అండి. మనకి స్విచ్చెస్ కానీ లైట్లు కానీ వైరింగ్ కానీ మెటీరియల్ ఏదైనా నార్మల్ గా యూజ్ చేయడం కానీ అట్లా చేయమండి. సూపర్ సార్. డీటెయిలింగ్ కానీ క్వాలిటీ కానీ అల్టిమేట్ ఉన్నాయి. సో వీటి డీటెయిలింగ్ ఇంకా కూడా చూద్దామండి. అందులో ఒక వాష్రూమ్ కూడా ఇందులో హాల్లో మనకి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చాను. వాష్రూమ్ కూడా చూడండి ఒకసారి. ఓకే సో చూడొచ్చు ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చాను. ఇది కూడా చూడండి మీరు లోన్కి వెళ్ళండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. 4x6 ఇచ్చాము. ఇందులో కూడా టోటల్ గా అండి మనం స్పేషియస్ గా అన్ని రకాల దీంట్లో కూడా మనకి ఫినిషింగ్ లో దేమాత్రం తగ్గలేదు. సో అదే అండి మీరు చాలా మంది కొంతమంది కామెంట్ చేశారు కదా లీకేజ్ ఉంటాయేమో అది ఇట్లా లీకేజ్లు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. సో ఇంత తయారు చేసినప్పుడు మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి అడ్జస్ట్ చేసేస్తారు కంప్లీట్ గా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయన్నమాట. లీకేజ్ అలాంటి ఏం ఇష్యూస్ ఉండవు మీకు. చూడండి ఇందులో ఒక వాష్రూమ్ ఇచ్చాం కదా, మళ్ళీ ఒక కిచెన్ కూడా ఇచ్చాము. కిచెన్ కూడా చాలా డిఫరెంట్ గా అన్నమాట, మామూలుగా కాకుండా చూడండి ఇది ర్యాక్ సెట్ లాగా కంప్లీట్ గా. ఓకే. ఇది ఎక్కువ మనకి ఫామ్ హౌసెస్ కి యూజ్ చేస్తారు. ఫామ్ హౌస్ కానీ రిసార్ట్స్ కానీ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. మేము ఏ కాదండి ఇంకా చాలా డిఫరెంట్ గా చేస్తాము. మీరు ఒకసారి చూద్దరు. ఇందులో మనకి మన రకరకాల కస్టమైజేషన్ అన్నమాట. ఇది రకరకాల సైజులు చేసుకోవచ్చు. ఇది 1240 అండి సైజ్ వచ్చేసి 1240. చూద్దాం ఒక రూమ్ లో. ఇందులో ఏం చేసామంటే కస్టమర్ 4 రూమ్స్ కావాలన్నారు. ఈ 40లో మనకి 4 రూమ్స్ చేసామంట. చూద్దాం రండి. ఇది కూడా చాలా బాగుందండి ఒకసారి చూడండి. చూడండి ఇది ఎంత యూనిక్ డిజైన్ ఇచ్చాము. ఇది టోటల్ మార్బుల్ అండి. ఇది టోటల్ మార్బుల్ డిజైన్ ప్రతి రూమ్ లోనూ మనకి సపరేట్ మనకి వేసేసాము. ఇవి రకరకాల మనకి డిజైన్స్ మాట. ఇవి నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇంకా కావాలంటే ఇది ఒక రూము చెప్పాను కదండి, ఇప్పుడు ఇంకా డిఫరెంట్ గా ఉంటుందండి. రెండు చూపిద్ది అంటండి. సూపర్ సార్. వెళ్దామండి. ఓకే చూడండి ఇది ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇది చాలా పెద్దగా ఉందండి. ఇది చాలా బాగుంది. ఇది కూడా అండి 1240 మాట. 40 feet 1240. ఇందులో మనకి 2 రూములు చేసామాట. 20 feet 24. ఇంత పెద్ద రూమ్. సూపర్. ఇది చూడండి మన కలర్ చూడండి మనకి ఇది ఎంత డిఫరెంట్ గా ఉంటాయి చూడండి. ఇదేనే కాదు నేను ఇంకా ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను కస్టమైజేషన్ అని ఎవరికి ఏం కలర్ కావాలో అలా ప్రతి రూమ్ లో ఇప్పుడు ఇందాక ఒక కలర్ చూసారు, ఇప్పుడు కలర్ చూసారు, మీకు ఇంకా చూపిస్తాను రండి నేను. ఇక్కడ కూడా రండి. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఈ కలర్ చూడండి. సో ఇవన్నీ కూడా ఎలాంటి ప్లేస్ లోనే యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే అండి. మనం ఇది యాక్చువల్గా ఇది వరంగల్ వెళ్తుంది. ఇప్పుడు ఇందాక చూపించిన ఇవన్నీ చూసండి వరంగల్ వెళ్తాను. కస్టమైజేషన్ సార్ అండి. కంప్లీట్ గా కస్టమైజేషన్ ఉంటుందండి. వీళ్ళు చేసి పెట్టుకోవడం అమ్మడం అట్లా ఉండదు అనమాట. మీకు ఏ డిజైన్ కావాలి, ఇలా యూనిక్ స్టైల్ కావాలి, యూనిక్ స్ట్రక్చర్ కావాలి అంటే అదే స్ట్రక్చర్ తోటి అదే డీటెయిలింగ్ తోటి మీకు తయారు చేసి ఇస్తారు కంప్లీట్ గా. సో ఇది వరంగల్ వెళ్తుందా సార్? సూపర్. అంటే దీని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి ఏమేమి వాడారు. ఇది అదే చెప్తున్నాను కండి. ఇందులో మనకి ఇందాక చెప్పాను కదా నేను, మనకి టోటల్గా ఇలాంటి ఇందాక ఇప్పటికి ఎన్ని కలర్ చూసారు మీరు. అవును. అలా గ్రానైట్ లుక్ మాట. ఇప్పుడు నాకు కొంతమంది కస్టమర్స్ అన్నారు నాకు నార్మల్ లుక్ వద్దు, నాకు ఇంకా డిఫరెంట్ లుక్ కావాలి అన్న వాళ్ళకి చూడండి ఎంత లుక్ ఇచ్చాము. అలాగే పైన మనకి సీలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ లైటింగ్ చూసారా మొత్తం ప్రొఫైల్ లైట్స్ మాట. చాలా బాగుంది. అదే కస్టమైజేషన్ మాట. మనకి ఎట్లా కావాలంటే అట్లా మనం చేస్తారు. ఎడ్జెస్ లో కూడా మనకి లైటింగ్ కానీ సో డీటెయిల్ చూడండి చాలా యూనిక్ గా ఉంది. ఇలాంటి యూనిక్స్ మనకి క్యాబిన్ తో వేసే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. చాలా చాలా బాగుంది ఇదంతా కూడా. సూపర్. మనకి స్విచ్ బోర్డ్స్ కానీ ఇప్పుడు కస్టమర్ నాకు ఇక్కడ కావాలి పలానా చోట కావాలి స్విచ్ బోర్డ్స్, అలా స్విచ్ బోర్డ్స్ కానీ ఏసీ పాయింట్లు సో చూసుకోవచ్చండి. ఆల్రెడీ ఏసీ పాయింట్లు అనేది పెట్టేసి ఉంచేస్తారు.
మనకు నచ్చినట్టు మనము యాడ్ చేసుకోవడమే. అని చెప్పినట్టు ఇది కూడా మనకి బయట నుంచి కంపేర్ చేస్తే లోపల మనకి మనకి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది అనమాట. బయట హెవీ ఎండగా ఉందంటే మన లోపల కొంచెం నార్మల్గా కూల్గానే ఉంటుంది, ఎందుకంటే మనకి ప్యానల్స్ అనేది చేశారు కాబట్టి. సో ఇందాక ఇది కింద చూసాం కదండి, ఒకసారి పైన కూడా ఉంది, టెర్రస్ ఉంది, పైన రూమ్స్ కూడా ఉన్నాయంట. సార్ వెళ్ళి చూద్దామా సార్? సో రండి, నాతోనే రండి మీరు కూడా. ఇప్పుడు చూడండి, ఇది మీరు స్టెప్స్ ఎక్కుతున్నారు చూడండి ఒకసారి, ఎంత హెవీగా ఉంటుందో చూడండి. చాలా హెవీగా ఉందండి, అంటే మనకి నార్మల్గా ఇవ్వండి ఏదైనా సరే మనం. సూపర్గా ఉంది. వావ్, ఇక్కడ కూడా ఫినిషింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఇది రూమా సార్? ఇది ఒక మనకి ఇది కింద 12-25 ఇచ్చాము దీని సైజ్ వచ్చేసి. పైన మనం ఏం చేసామంటే ఒక 12-15 ఒక రూమ్ ఇచ్చామన్నమాట, బెడ్రూమ్. చూద్దాం రండి పైన బెడ్రూమ్. వావ్, నిజంగా మీరు కూడా నాలుగు ఫస్ట్ టైం చూస్తే నిజంగా షాక్ అయిపోతారండి. ఇది పైన బెడ్రూమ్ ఇలా ఇచ్చాము. కౌంట్ ఎలా విత్ ఫర్నిచర్ తో కూడా మనం చేయొచ్చండి. ఎట్లా కౌంట్ అట్లా కొనుక్కొని మళ్ళీ తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు. సూపర్ సార్, చాలా చాలా బాగుంది ఇది కూడా. సో దీని డీటెయిల్స్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇది మనకి ఒక 12-15 బెడ్రూమ్ ఇచ్చామన్నమాట దీనికి. ఇందులో ఏంటంటే కింద వాష్రూమ్ ఇచ్చాం, పైన ఇవ్వలేదు. మనకి ఒకవేళ కస్టమర్ అడిగారు అనుకోండి, మనం పైన కూడా వాష్రూమ్ పెట్టుకోవచ్చు, పైన కూడా పెట్టుకోవచ్చు, ఎట్లా కావాలి అట్లా మనం చేసుకోవచ్చు. సూపర్, ప్రతి ఒక్కటి ఫినిషింగ్ కానీ. అండ్ దీని వారంటీ ఎంత ఉంటుంది సార్? ఎంత ఇస్తారు మీరు? ఎంత వస్తుంది? మనకి 5 years వారంటీ ఉంటుంది. దీని లైఫ్ టైం వచ్చేసి 40 years ఉంటుందండి. 40 years. అది ఇందాక కూడా నేను కింద కూడా చెప్పాను కదండి, చూడండి ఇది ఈ కలర్ మనం వేసింది కాదండి, ఇన్బుల్ట్ వస్తుంది. ఈ 40 years కూడా మనం పెయింట్ వేసుకోకూడదు అనమాట, అవసరం లేదన్నమాట. అసలు పోవడం కానీ ఏమీ జరగవు అన్నమాట. ఓకే ఓకే, మీకు ఒకవేళ డిజైన్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సూపర్ అండి, సూపర్. ఇది చూడండి, పైన ఇలా బెడ్రూమ్ ఇచ్చాం కదా, ఈ బయట ఒక 10 feet మనకి ఇలాగా చక్కగా ఇక్కడ చిల్ అవడానికి కూడా. ఇప్పుడు చూడండి, మనకి ఫామ్ హౌస్ లో అలా ఉన్నాం అనుకోండి, చూడండి ఎంత బాగుంటది. ఇక్కడ నుంచి చూస్తుంటే మన వ్యూ కానీ ఇదంతా మా యాడ్ అండి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం మనకి ఎప్పుడు కూడా మనకి యాడ్ కూడా ఎంత బాగుందో. ఎప్పుడు కూడా మనకి ఒక 10-15 క్యాబిన్స్ ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటాయండి. మనకి ఆర్డర్ బేసిక్ మీద ఎప్పుడు రెడీనే ఉంటాయి. ఒకసారి వీళ్ళ ఎంట్రీ ఇచ్చామనుకోండి, ఎంట్రీ ఇస్తూనే మనకి కేరళ స్టైల్ ఆఫ్ అది వస్తుంది అనమాట, మనకి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా చెట్లు, మొక్కలు, కంప్లీట్ గా మనకి జంతువులు, కుక్కలు ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, ఇది మనకి ఇలా ఇచ్చాం కదండి, పైన ఏం చేస్తామంటే మళ్ళీ పైన ఇలాగ రూఫింగ్ వేస్తాం అన్నమాట. ఓకే, పైన రూఫింగ్ అది కూడా ఏంటంటే నార్మల్ రూఫింగ్ కాదండి, పీవీసీ రూఫింగ్ అని. మనకి కూడా చూసారా మీరు, అబ్జర్వ్ చేసలేదు, షెడ్ కింద ఉన్నామా మన హీట్ ఉంటుంది అలా ఉండదండి. చూడండి, మనకి కూల్ గానే ఉంటుంది ఇది కూడా, ఎందుకంటే పైన యూపీవీసీ రూఫింగ్ మాట. ఇది వేసి మళ్ళీ చూడండి సీలింగ్ చేసాం, సీలింగ్ చేసి లైటింగ్ ఇవన్నీ ఎలా కావాలంటే అట్లా మన కస్టమర్ వాళ్ళు అడిగారు అనమాట, మనం అట్లాంటి డిజైన్ చేసాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయండి, వీళ్ళని చూస్తే విజిట్ చేసి చూస్తే క్లియర్ అయిపోతాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు వీళ్ళని, ఎందుకంటే మోస్ట్లీ అన్ని ఎన్నో చేసి ఉన్నారు, ఎన్నో చేస్తున్నారు కాబట్టి ఎక్కడ మనకి ఇష్యూస్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చేసారు. ఆల్రెడీ ఇష్యూసే ఉండే అనమాట. చిన్న చాలా మందికి డౌట్స్ అనమాట, లీకేజ్ అవుతుంది కదా అది అనుకుంటా ఇది అంటే తెలిసే వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట, మీరు విజిట్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఎట్లా ఉంటుందని చెప్పేసి.